ఐసీఎస్ విద్యార్థులకు హాస్య నవల గణపతి హాస్య నవల 4 ప్రకరణాలు మనం పూర్తి చేసుకున్నాము. 4 ప్రకరణాల్లో అన్నప్ప ఇక మందపల్లిలోని స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం ఎట్లాగే ఏర్పడింది అంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు అన్నప్ప తన కుమార్తెకు ఏ విధంగా ద్రోహం చేశాడు అనేది మనం 5వ ప్రకరణంలో తెలుసుకుందాం. పాపయ్య చనిపోయాడు కదా శారద భోజనం ఎక్కువ తినడం వల్ల. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు వివరించుకుందాం. మనుషుల గతింపవచ్చు, అంటే మానవులు చనిపోవచ్చు, కానీ వారు సంపాదించిన యశస్సు వారి అనంతరము చిరకాలము చాలా కాలము నిలుచును. మానవుడు చనిపోవచ్చు, కానీ అతను సాధించినటువంటి యశస్సు అంటే కీర్తి, అది అనంతరము అంటే తర్వాత కాలంలో కూడా ఎప్పుడు కూడా చిరకాలం అంటే ఎల్లప్పుడు కూడా నిలుస్తుంది. పాపయ్య కాలధర్మము పొందినాడు. కాలధర్మం అంటే చనిపోయాడు. కాలధర్మం అండర్లైన్ చేసుకోండి అమ్మ, రాసుకోండి, అది జాతీయము ఎగ్జామ్కి వస్తుంది. అంటే చనిపోవడం కాలధర్మం అంటే. కానీ అతడు ఆర్జించిన ధనము చాలా వరకు వ్యయమైనను యశస్సు తరగలేదు. ఆర్జించిన అంటే కష్టపడి సంపాదించిన ధనము. అతను ఇక శవాలను మోసి కష్టపడి సంపాదించాడు కదా, ఆ ధనము చాలా వరకు ఖర్చు అయిపోయింది. కానీ అతను సంపాదించిన కీర్తి మాత్రం అలాగే ఉంది. వేద శాస్త్రములు చదువుకొనిన వారు చదువుట వ్రాయుట చేతగాని వాడు హాయిగా శవములు మోసుకొని బ్రతకవచ్చుననియు ధనమార్జింపవచ్చుననియు ఆంధ్ర ప్రపంచమునకు బోధించిన ప్రథమ ఆచార్యుడు అతడే కదా. ఇక బ్రాహ్మణుడైన వాళ్ళు తర్వాత శ్రాద్ధ కర్మలలో వాటన్నిటినీ కూడా కర్మలు ఖండాలు అవన్నీ చేసుకొని పూజా పునస్కారాలన్నీ చేసి డబ్బు సంపాదిస్తారు. 4 వేదాలు శాస్త్రాలు అవన్నీ చదువుకొని. కానీ వేదాలు శాస్త్రాలు చదువుకోకపోయినా కూడా శవాలు మోసుకొని డబ్బు సంపాదించవచ్చు అని ప్రపంచానికి మొత్తానికి తెలియపరిచాడు కదా. అటువంటి వాళ్ళు ప్రథమ అంటే మొట్టమొదటి వాడు మన పాపయ్యే కదా. స్వదేశమున ఆ అన్న వస్త్రములు దొరకనప్పుడు విదేశమునకు వెళ్లి ప్రఖ్యాత పురుషులు కావచ్చునని తెలుగువారు వారికి నేర్పిన పరమ గురువు అతడే కదా. మనం ఉన్న ఊరిలో మనకి ఎటువైనా తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు లేనప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ ఎట్లో సంపాదించుకోవచ్చు, ఎలాగైనా సంపాదించవచ్చు అని మన తెలుగు వారికి చెప్పినటువంటి గురువు లాంటి వాడు మన పాపయ్య. 50 సంవత్సరముల వరకు స్వకాయ కష్టపడి ధనమార్జించిన తాను సంపాదించిన విత్తము విదేశములో వ్యయము చేయగా స్వదేశాభిమానము కలిగిన వార్ధక దశమందు స్వస్థలమునకు వచ్చి స్వగ్రాభాభిమానము పూని మందపల్లిలోని వసించి తాను జన్మించిన చోటనే మృతి నొందిన దేశాభిమాని ఇతడే కదా. అందుచేత అతడు ఆంధ్రుల కందరకుండా అందకుండా కాకపోయినాడా. అతని అభిప్రాయంతో ఏకీభవించు వారికైనను మానవీయుడు. ఇక కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడే మేము అమెరికన్స్, మేము స్విట్జర్లాండ్, మేము కెనడా అని చెప్పుకుంటారు కదా. కానీ ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు? మన భారతదేశం నుంచే కదా వెళ్ళింది. కానీ మేము భారతీయులు అని మాత్రం చెప్పుకోరు. ఏదో 2 నెలలు 3 నెలలు అమెరికాలో కనుక ఆ స్విట్జర్లాండ్ ఇంగ్లాండ్ లో ఉంటే మేము స్విట్జర్లాండ్ అని గొప్పగా చెబుతారు. కానీ మన పాపయ్యని చూసి తెలుసుకోవాలి. విదేశాలకు వెళ్ళినా కూడా తను అక్కడ సంపాదించిన సంపదను అంతా కూడా ఖర్చు పెట్టుకున్నా ఇక సొంత మన స్వభావం స్వదేశ అభిమానం కలిగి ఉండి తన 50 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించిన ధనం అంత ఖర్చు పోయినా కూడా ఇక సొంత ఊరి మీద అభిమానంతో మందపల్లికి వచ్చి అక్కడే నివసించినట్టు దేశం పట్ల అభిమానం చూపించిన వాడు మన పాపయ్య. కాబట్టి ఆంధ్రులు అందరూ కూడా అతన్ని మెచ్చుకోక తప్పదు. అలాగే విత్తము అంటే ధనము నాన్న, కాయము అంటే శరీరము, సొంతంగా శరీర కష్టపడి ఆర్జించిన అంటే కష్టపడి సంపాదించిన ధనాన్ని. ఇక తర్వాత చూడు, ఇతని మార్గము అనుసరించి ఈనాడు సైతం ఆంధ్రులు అనేకులు విదేశములలోనే కాక స్వదేశంలో కూడా ఒకరిని ఆశ్రయింపవలసిన పని లేని ఆ వృత్తి అవలంబించి జీవయాత్రను జరుపుకొనుచున్నారు. పాప యొక్క ఉత్తర క్రియలు నెరవేర్చిన తర్వాత అన్నప్ప కూతురు దగ్గర చేరి ఆమెకు సంబంధించిన దురవస్థకు మరి ఒకసారి విలపించి ఇట్లనియే. ఇక ఆంధ్రులందరికీ కూడా ఒక మార్గాన్ని సొంత దేశంలో అతను విదేశాల్లో సంపాదించిన దాన్ని బట్టి కొంతమంది అతను ఆదర్శంగా తీసుకొని స్వదేశంలో శవాలను మోసుకుంటూ ధనాన్ని ఆర్జిస్తూ ఉన్నారు. అతను చేయగా మనం చేస్తే తప్పేంటి అని చక్కగా ఏదో ఒక వృత్తి చేసుకొని జీవన యాత్ర సాగించుకుంటున్నారు కొంతమంది.
సరే. ఇక మన పాప ఏదో ఉత్తర క్రియలు. ఉత్తర క్రియలంటే కర్మకాండలు చనిపోయినాక చేస్తారు గదమ్మా! అవన్నీ పూర్తయిపోయిన తర్వాత, ఇక అన్నప్ప కూతురు దగ్గరికి వచ్చేసి, ఆమె యొక్క కష్టాన్ని బాధపడుతూ దురవస్థను అంటే ఆమె కష్టాన్ని బాధపడుతూ మరొకసారి అమ్మ తనతో ఈ విధంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడో చూడండి. "అమ్మాయి, నీ మగన యొద్ద గొప్పగానో కొంచెంగానో ద్రవ్యమున్నట్లు విన్నాను. అతడిది ఇతరులకు బదులిచ్చి ఉన్నాడు. దస్తావేజుల మీద చ ఇచ్చినోడో నోట్ల మీద ఇచ్చినోడో తెలియదు. కాగితములు ముందుగా చూడని ఊరకుంటిమా కాలదోషము పట్టగలదు. అటు తర్వాత మనము చేయవలసిన పని లేదు. చీమ తలకాయంత సందు దొరికేనా అప్పు పుచ్చుకున్న వాండ్రే పెట్టుటకే వా వాండ్రెగబెట్టుకు ఎగబెట్టుటకే ప్రయత్నము చేయుదురు. లోకులు దుర్మార్గులు. అందులో ఈ ఊరి వారు మరియు దుర్మార్గులు." ఇక తన కూతురు పిచ్చమ్మను పిలిచి, "పిచ్చమ్మా, అమ్మాయి, నీ మగడు అంటే నీ భర్త ఎంతో కొంత డబ్బు దాసిపెట్టాడని తెలిసింది. అది ఎవరికో ఇచ్చి దస్తావేజులు రాయించుకున్నాడటం తెలిసింది. ఆ దస్తావేజులు గనక తీసుకొని వస్తే, ఇక్కడ అందులో ఈ ఊరి వాళ్ళు మహా దుర్మార్గులు. కాబట్టి మనం గనక ఆ దస్తావేజులు గనుక చూసి వారి దగ్గర గనక అప్పు గనక మనము వసూలు చేసుకోపోయామనుకో, అవి కాస్త కూడా అవి కాలదోషం పడతాయి. కాలదోషము ఇది కూడా అమ్మా జాతీయము రాసుకోండి. అంటే ఆ కాలంతో పాటు అవి గూడా వెనక్కెళ్ళిపోతాయి. ఎవరు పట్టించుకోరు. కాబట్టి పుచ్చుకున్న వాడు ఎగబెట్టడానికే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే మహా దుర్మార్గులు కాబట్టి అందరికీ అందుచేత సందు సందువా పెట్టి తాళము చెయ్యి నా చేతికిమ్ము. కాగితములు చూచి అవసరమైన పని చేసెదను అని బుజ్జగించి పలుకుటయు దుస్సాహమైన దుస్సహమైన నవ వైధవ్య దుఃఖమున మరుగుచున్న పిచ్చమ్మ తన ప్రాణములు దాచిపెట్టే తాళమిచ్చినదో అన్నట్లుగా సందువా పెట్టె తాళము పెట్టి తండ్రికిచ్చెను. ఈ మాటలు అనంగాల్నే తన భర్త చనిపోయాడని దుఃఖంలో ఉంది గదా పాపం పిచ్చమ్మ. పాపం ఆ దుఃఖంలో తను నిస్సహాయగా నవ వైధవ్యము అంటే అప్పుడే వైధవ్యాన్ని భర్త చనిపోయినట్టు శ్రీ వైధవ్యాన్ని అనుభవిస్తున్న దుఃఖంలో ఉన్నటువంటి ఆ పిచ్చమ్మ తన తండ్రి మాటలను నమ్మేసింది. నమ్మి ఆ సందువా పెట్టె తాళం అంటే అప్పట్లో పెద్ద బోషాన పెట్టె అలాగంటారు గదమ్మా! అలాంటి పెట్టెలన్నీ దాచుకునేవాళ్ళు. ఆ పెట్టె తాళాన్ని తండ్రికిచ్చింది. అతడు మెల్లగా అందులో ఉన్న నోటులన్నీయు తీసి చూడగా మొత్తము రూ. 1500 ఉండెను. ఆ కాగితములు తీసుకొని వెంటనే అతడు బాకీదార్ల వద్దకు వెళ్లి ఆ నోట్లు తిరిగి తన పేర వ్రాయమని కోరెను. భార్య అడుగ ఉండగా, కుమారులు ఉండగా మీ పేర ఎలా వ్రాయవలయునని కొందరు అడిగిరి. అట్టి అనవసర ప్రశ్నలకు అన్నప్ప ఇట్లు ఉత్తరము చెప్పెను. ఇక ఆ కాగితాలను తీసుకుని, ఆ కాగితాలు ఎట్లా ఉన్నాయి? రూ. 1500 ఎవరికో అప్పిచ్చాడు మన పాపయ్య. సరే, ఆ కాగితాలను తీసుకొని పోయి, ఎవరైతే అప్పు తీసుకున్నారో, బాకీదారులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్లి, ఆ కాగితాలని చూపిచ్చి, "ఇవి మీరు పాపయ్య దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు గదా! నేను మీకిచ్చినట్లుగా కాగితాలు రాసిమ్మని" అడిగాడు. "అదేంటయ్యా! భార్య, కుమారులున్నారు గదా! నేను నీకు డబ్బులు ఇవ్వటం ఏంది? నీ పేరుకు మార్చటం ఏంటి?" అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు అనవసర ప్రశ్నలకు ఎనవద్దు అని వారికి ఈ విధంగా ఉత్తరము అంటే వాడికి సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు చూడు. "అయ్యా! మీరు అనుమానించవద్దు. నా బిడ్డ సొమ్ము నాకక్కరలేదు. మగపిల్లల కంటే నాకు ఆడబిడ్డల మీదనే ప్రేమ ఎక్కువ. నా సొమ్ము దానికి పెట్టదలుచుకున్నాను. కాని యెడల ఈ రూ. 1500 సొమ్ము దానికి లేములకు సరిపోదు. ఏ మూలకు సరిపోవును. పిల్లవానికి వడుగు కావలెను. చదువు సంధ్యలు చెప్పించవలెను. బట్టలు పాచెలు కావలెను. సంసారమనగా సముద్రము. మీకు తెలియనిదేముంది? అది కాక ఈ వ్యవహారంలో ఏదైనా ఒక కోర్టుకెక్కే నా కూతురు ఆడది కదా! అది కోర్టుకు రాకూడదు కదా! పిల్లవాడు కోర్టుకు వెళ్ళుటంత కంటే వీలు లేదు కదా! నేనే కోర్టుకు వెళ్లి యావత్తు గ్రంథము జరిపించవలసిన వాడను. కనుక నా పేరున కాగితములున్న పక్షమున ఎంతో వీలుగా ఉండును. నా మాట వింటిరా? మీకేదో కొంత సదుపాయము చేసేదను" అనంటాడు. ఈ రూ. 1500 ఇకేమంటాడు? "అయ్యా! రూ. 1500 నా బిడ్డ కాపురం ఏమన్నా చక్కబడుతుందా?" ఇప్పుడు అది ఆడపిల్ల.
ఆడపిల్ల కాబట్టి నాకు ఆడపిల్లలంటేనే ప్రేమ ఎక్కువ. మగపిల్లవాని కన్నా కూడా. రేపు వాడికి ఆ పిల్లవాడికి చదువు చెప్పించాలి. వాడికి పంచెలు అవి ఇవ్వాలి. సంసారం అంటే ఒక సముద్రం కాదు గదయ్యా! సముద్రం కదా! దాన్ని ఎలా ఈదగలము? అసలు మీరెవరన్నా కోర్ట్‌కి మేము డబ్బులు ఇవ్వమని కోర్ట్‌కి వెళ్లారనుకో, అప్పుడేమవుతుంది? ఆ కోర్ట్ చుట్టూ తిరగవలసింది అది ఆడకూతురు. కాబట్టి కోర్ట్ చుట్టూ తిరగాల్సింది నేనే కదా! అదేదో నా నా పేరు మీద ఉందనుకో, నేనే ఆ పనులు ఏవో నేనే చేస్తూ ఉంటాను. అయినా మీరు నా పేరుకి గనక మారిస్తే మీకు ఎంతో కొంత నేనేదో ఒక సదుపాయం మీకు చేసేదను అంటాడు. ఆ మాట నోట రాగానే కొందరు బాకీదారులు వడ్డీ మానుమనిరి. ఎంతో కొంత మేలు చేస్తానన్నాడు గదా! అందుకని చెప్పేసి వెంటనే ఆ బాకీ వాళ్ళందరూ అంటారు, "సరే మేము మీ పేరు మీద మారిస్తే మాకు వడ్డీ తీసేయి" అని అడుగుతారు. కొంత అసలులో కొంత తగ్గించమన్నారు. కొంతమంది మేము 1,00,000 తీసుకుంటే 50 అని నోటు రాసిస్తామని కొందరన్నారు. కొందరు కొన్ని శంకలు బయలుదేరి తీసిరి. శంకలంటే అనుమానాలు కొన్ని బయటపెట్టారు. పిల్లవాడు చిన్నవాడు కదా! అతడు పెద్దవాడైన తర్వాత వెనుకటి కాగితములను బట్టి మా మీద వ్యాజ్యములు వేసి మా కొంప మా కొంపలమ్మిచ్చును. ఇక కాగితాలను పిల్లాడు చిన్నవాడుగా పెద్దోడైనాక అప్పుడు మా నాన్న దగ్గర మీరిట్లా తీసుకున్నారు అని చెప్పేసి వాడు వాయిద్యములు అంటే కోర్ట్‌కి వెళ్ళేసి వాయిదా ఏస్తాడు గదా! కోర్టు ఆర్డర్ తెస్తాడు గదా! అప్పుడేం గావాలి మేము అని అడుగుతారు. అప్పుడు మీరును మీ మనవడును సుఖముగా నుందురు. నడుమ మేము చెడిపోదుము. నువ్వు నీ మనవడు బానే ఉంటారు. మధ్యలో మేము కోర్ట్ చుట్టూ తిరగాల్సొస్తుంది అని చెప్తారు. దీనికేమి చెప్పుదురని వాడు స్పష్టంగా అడిగిరి. దీనికి మీరేం చెప్తారు అని అక్కడున్న బాకీదారులందరూ అడిగారు. సమయోచిత బుద్ధికి బృహస్పతి అని చెప్పదగిన అన్నప్ప దానికి తగిన ఉత్తరం ఇయ్యలేకపోవునా? ఏది సమయానికి తగ్గట్టు సమయస్ఫూర్తి అంటే సమయానికి తగ్గట్టు మాట్లాడేటటువంటి బృహస్పతి లాంటి వాడు, అంటే గురువు లాంటి వాడు అయినటువంటి మన అన్నప్ప వాళ్ళు అడిగిన దానికి ఉత్తరము మీయకుండా సమాధానం చెప్పకుండా ఉంటాడా? ఇలా చెప్తాడు. పాపయ్య పేర ఉన్న నోట్లు మీ ఎదుట చించివేచెదను. కొత్తగా మీరు నా యొద్ద బదులు పుచ్చుకున్నట్లు నోట్లు వ్రాసి ఇయ్యవచ్చును. మీరు నాకు వడ్డీ ఇవ్వనక్కర్లేదని పలికెను. సరే, ఆ కాగితాలు ఉంటే గదా కోర్ట్‌కి ఎళ్ళేది. ఆ కాగితాలు మీ ముందు తెచ్చిచ్చేస్తాను. మీరు రాసిన కాగితాలే నా దగ్గర ఉంటాయి అని చెప్పి వారికి సమాధానం చెప్పాడు. ఆ ఏర్పాటుకు బాకీదారులకు నచ్చెను. అలా వాళ్ళ ముందే చించేస్తే ఇక ఉండదు గదా! అందులో ఇంకా ఏం చెప్తాడు? వడ్డీ ఇవ్వద్దని చెప్పాడు. దానికి చాలా వాళ్ళకి నచ్చింది. అందుకని చెప్పేసి అందరూ తిరిగి అన్నప్ప పేర నోట్లు వ్రాసి ఇచ్చిరి. ఇటువంటి విషయంలో అన్నప్ప మాట తప్పనివాడు. కావున తన అల్లుని పేర ఉన్న వెనకటి నోట్లు వారి ఎదుటనే ముక్కలు ముక్కలుగా చించి పారవేచెను. తాను వ్యవహారంలో చేసిన మార్పు కూతురకు ఎరింగింపలేదు. ఎందుకా ఎరిగింపలేదని అడుగుదురేమో! మగని పేరు చెప్పిన మాత్రమునను, వాని కాగితముల నిమిత్తం విషయం ఎత్తిన మాత్రమును, వాని సొమ్ము మాట సంస్మరించిన మాత్రమునను, సముద్రము వలె దుఃఖము పొరలి పొరలి రాగా బిడ్డ బెంగ పెట్టుకొనునని చెప్పక ఉండవచ్చును. లోకులు కాకులన్న మాట నిజం. కూతురు, మనవడు కోర్టు లెక్కవలసిన అవసరము లేకుండా, ఒక్క బాకీదారుని ఇంటికి వెళ్లి అడగవలసిన అవసరం లేకుండా ఇక చూడు అట్లా వాళ్ళము ఇక ఈ మాటల్లో మన అన్నప్ప పాపం నిజాయితీపరుడు గదా! వెంటనే తన పేరు మీద అన్ని వాళ్ళు రాసిచ్చారు. రాసిచ్చినెమ్మటే పాపయ్య ఇచ్చినట్లు ఉన్న కాగితాలన్నీ వారి ముందే చించేశాడు. ఆ విషయము తన కుమార్తెకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదని మీరు అడగొచ్చు. ఎందుకంటే పుట్టెడు దుఃఖంలో ఉంది ఆవిడ. ఆ దుఃఖంలో ఉన్నప్పుడు పర్లి పర్లి ఏడుస్తుంది ఆవిడ. బెంగ పెట్టుకుంటుంది. తన భర్త చనిపోయాడని. ఆ విషయంలో ఇది గనక ఆ సమయంలో గనక ఇలా చెప్పావనుకో, అది ఆమె బుర్రకే ఎక్కదు గదా! సరే. కాబట్టి లోకులు ఆ కాకుల్లాంటి వాళ్ళు కదా! కూతురు మనవడు కోటు యొక్క అవసరం లేదు కదా! కాబట్టి నొక్క బాకీదారుని ఇంటికి గూడా వెళ్ళవలసిన అవసరమైతే లేదు. కాలదోషం ఎప్పుడు పట్టునో అని కాగితములు చూచుకొనవలసిన అవసరము లేకుండా అన్నప్ప కూతురు సొమ్ము తన సొమ్ముగా మనుమని వ్యవహారము తన వ్యవహారముగా చూచుకొనుచుండ గిట్టని వాండ్రు కొందరు లేనిపోని నిందలు తనపై వేచె. ఎవరేమనుకున్నా అతనికేమి? అతడు చేయదలుచుకున్న పని సూటిగా చేసెను. భూషణ తిరస్కారములు దేహమునకు కాని పరమాత్మకు లేవన్న మాట అన్నపుకు సార్థకము తెలియను. ఇక కొంతమంది ఏమంటారు? ఇక మనవడు కోర్టు మనవడును కూతురు కోర్టుకెళ్ళాల్సిన అవసరం లేదు గదా! ఆ కాగితాల కాలదోషం పట్టాల్సిన అవసరము లేదు. ఏదన్నా పని ఉంటే, వ్యవహారం ఏదన్నా ఉంటే, కూతురు సొమ్ము తన సొమ్ము కాదా? మనవడు తన వ్యవహారం కాదా?
ఇక గిట్టని వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఈయనేమంటాడు, అసలు దూషణములు. అంటే దూషించటము, భూషించడం, అలంకార పొగడటం ఇవన్నీ కూడా దేనికి? మన శరీరానికి మాత్రమే. మనలో ఉన్న ఆత్మకి ఇవన్నీ ఏం కావు అనేవాడు. ఆ విషయం ఈ మన అన్నప్ప విషయంలో అది సార్థకం అయిపోయింది. కొందరు ఎన్నన్నా గూడా అవన్నీ పట్టించుకోలేదు. బంధువులు, గ్రామస్తులు పిల్లవానికేమైనా కొంత ఆస్తి గలదా అని అన్నప్ప అడిగినప్పుడు ఇట్లు చెప్పుచుండెను. పాపయ్య పునః సతారాలు వెళ్లి ఏదో మూట సంపాదించి చచ్చినాడన్న పేరే గాని ప్రాణము పోవునప్పటికి పట్టుమని రూ. 10 లేవు. దినవారముల ఖర్చు నేను పెట్టి తిని. పిల్లవాడు మీ గ్రామస్తులు అడుగుట చేతను, పాపయ్య మిమ్మునే నమ్ముకొని ఉండుట చేతను, మీరే వీరిని కాపాడవలెను. ఇంకా గ్రామస్తులు అడుగుతారు. ఏమన్నా పాపయ్య ఏమన్నా ఆస్తులు ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా డబ్బు అదేమన్నా దాచిపెట్టాడా? అని చెప్పేసి అందరూ అడిగారు. దానికి మన అన్నప్ప ఇలా చెప్పాడు. పాపయ్య పునః వెళ్ళేసి అక్కడి నుంచి ఆయన సంపాదించి పెట్టింది ఏమీ లేదు. తెచ్చినాడని అందరూ సంపాదించుకొని వచ్చాడన్న పేరే గాని, ప్రాణాలు పోయే సమయానికి అతని దగ్గర రూ. 10 కూడా లేవు. ఇక దినం ఖర్చులు, పిల్లవాడికి చూడటము అవన్నీ కూడా నేనే చేశాను. ఇక నుంచి మా పిల్లవాడు, నా కూతురు మీ గ్రామానికి చెందినవారు కాబట్టి, మీ గ్రామాన్ని పాపయ్య మీ గ్రామమునే నమ్ముకొని ఉన్నాడు కాబట్టి, నా కూతురు మనవడు పాపయ్యకి సంబంధించినోళ్ళు కాబట్టి, పాపయ్య మీ గ్రామానికి సంబంధించినోడు కాబట్టి, వారిద్దరి బాధ్యత మీరే తీసుకోవాలి అని గ్రామస్తులకు చెప్పాడు. ఇట్లా అనటంలో అన్నప్ప అసత్యమాడినని మనం తలంపకూడదు. ఇలా చెప్పడంలో పాపయ్య అబద్ధమాడాడని మనం అనుకోకూడదు. ఎందుకంటే పాపయ్య పోవునప్పటికి ఇంటిలో రొక్కము రూ. 10 లేని మాట నిజమే. అంటే పాపయ్య చనిపోయినాక ఇంట్లో రొక్కం అంటే డబ్బుల రూపంలో ఏమి లేవు కదా! ఎవరికో అప్పిచ్చాడు అంతవరకే తప్ప, వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలి అవి కూడా. అప్పుడు సమయానికి డబ్బులేమి లేవు కదా! ఉన్న సొమ్ము బదులిచ్చి ఉండుట చే అన్నప్ప దినవారంలో ఖర్చు పెట్టిన మాట నిజమే. ఇక తన దగ్గర ఆ పాపయ్య దగ్గర డబ్బులు లేవు కాబట్టి దినానికి ఖర్చులకు అవన్నీ గూడా అన్నప్పే పెట్టాడు. అది నిజమే కదా! దినవారంలో రూ. 40 తేల్చెను. పాపయ్య కుటుంబంనకు గ్రామస్తులు పోషించవలసిన మాట నిజమే. ఎలా అయినా మన పాపయ్య భార్య పేర గాని, కుమారుని పేరున గాని చిల్లి గవ్వలేదు. సరే, పాపయ్యకు చనిపోయినప్పుడు రూ. 40 మన అన్నప్పే పెట్టాడు. కాబట్టి పాపయ్య కుటుంబమునకు గ్రామస్తులు పోషించాలన్నమాట నిజమే. ఎలా ఎలా అంటే పాపయ్య భార్య, కుమారుడు పేర గాని ఎటువంటి డబ్బు లేదు కదా! అందుకని. అల్లుడు పోయిన తర్వాత అన్నప్ప 6 మాసముల కాలము మందపల్లిలో నుండి పిమ్మట మూలస్థానము వెళ్ళవలసిన ఉన్నదని ప్రయాణములు ఆరంభించెను. 6 నెలలు అయిపోయిన తర్వాత నేనిక మా ఊరెళ్ళిపోవాలి అని చెప్పేసి ప్రయాణం మొదలుపెట్టాడట. అప్పుడు ఉన్నప్పుడు అతనికి మంచి తిథి గాని, ముహూర్తం గాని, శకునం కానీ దొరుకుటయే దుర్లమయ్యాను. అల్లుడు ఉన్నప్పుడు ఊరెళ్ళాలంటే తిథి దొరకలేదు, ముహూర్తం దొరకలేదు, అన్ని శకునాలు. ఇవన్నీ కూడా ఏం దొరకవంటే చాలా దుర్లభం. చాలా కష్టమైపోయేదనమాట. ఈసారి ప్రయాణ యోగ్యములైన మంచి తిథులు అనేకులు లభించును. ఈసారేంది ప్రయాణంటాక అన్ని మంచి రోజులే అనిపించాయట ఇతనికి. తన్ను విడిచి వెళ్ళవద్దని కూతురు బహువిధముల బతిమాలెను. నన్ను విడిచి వెళ్ళడం చాలా బతిలాడిందట. పరమార్థములు నెరింగి పనిచేయు వాడి కడ స్త్రీల దీనాలాపములో పనిచేయునా? పరమార్థములో ఏదంటే ఏదైనా స్వార్థము కోరి తనకేదైనా ఉపయోగం ఉండాలి. ఉంటే పని చేసేటటువంటి వాళ్ళకి ఇక స్త్రీల యొక్క దీనాలాపన బాధలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు బాధపడి అడగటాలు ఇవన్నీ వాళ్ళకి పనికొస్తాయా? వినపడతాయా అసల? దీనురాలైన బిడ్డను విడిచి వెళ్ళుట న్యాయము కాదని గ్రామస్తులు మందలించినప్పుడు అన్నప్ప వారికి ఇట్లనియే. ఇక అందరూ కూడా అడుగుతారు. "అయ్యా! అన్నో కష్టాల్లో ఉంది గదా! నీ కుమార్తె. నువ్వు ఈ సమయంలో నువ్వు వదిలిపెట్టడం కరెక్ట్ కాదని" అందరికి చెప్తారనమాట గ్రామస్తులు. ఆ గ్రామస్తులు చెప్తే, ఆ గ్రామస్తులతో ఇలా అంటాడు. అతని ఎదలో అతని ఎదలో పెట్టి పొరలి పొరలి వచ్చు దుఃఖం ఆపుకొనలేక కొంతసేపు ఏడ్చి గద్గద స్వరముతో ఇట్లనే. ఇక అతనితో బాగా ఏడుపు వస్తుందట ఆవిడకి. వచ్చి ఇలా అంటుంది. "నాన్న, మీ అల్లుడు పోయి ఇప్పటికి 8 మాసములైనవి. నేనును నోరెత్తి మాట్లాడలేదు. ఏమున్నదో ఏమి లేదో నేనెరుంగను. అర్ధప్రాణములు నీ చేతినే పెట్టితిని. నిన్నే నమ్ముకొంటిని. లోకులు కొందరు మనకు సొమ్మియ్యవలెనని చెప్పితివి కదా! ఆ సొమ్యేమైనది? పుట్టెడు దుఃఖములోనున్న దానను. నేనే మొఖము పెట్టుకొని నిన్ను వ్యవహారము విషయమై అడుగునని నీవే నాకు అప్పగింతువని ఇంతకాలం ఊరుకుంటిని. నీ దారిని నీవు వెళ్ళుచున్నావు. నా గతి ఏమి? అడుగుటకు అన్నప్ప హిమపర్వతం వంటి ధైర్యశాలి ఒకటచే నాడు నాడు దానివలె ధైర్యహీనుడు కాక నిర్భరమైన మనసుతో ఇట్లనియే. ఇక ఆమెకి పిచ్చెమ్మకి దుఃఖం వచ్చేస్తుంది పాపం. ఏడుస్తూ ఆ దుఃఖాన్నంతా గూడా దిగమింగి
ఇక ఆ బాధతో, ఆ ఏడుస్తూ, ఆ గద్గద స్వరంతో, ఆ ఏడుపు గొంతుతో ఇలా అన్నది. "నాన్న మా మీ అల్లుడు పోయి ఇప్పటికి 8 మాసాలయినవి. నేను అప్పటినుంచి ఇప్పటి వరకు నీతో నేనేమి నోరెత్తి మాట్లాడలేదు. మీ అల్లుడు గారు ఎవరికో డబ్బులు ఇచ్చారు అనే విషయము తెలిసి చెప్పితివి కదా నాకు. ఆ సొమ్ము మళ్ళీ నువ్వు వసూలు చేశావా? ఆ సొమ్ము ఏమైంది? పుట్టిల్లు దుఃఖంలో ఉన్నావు కాబట్టి, అన్ని వ్యవహారాలు నీవే చూసుకుంటున్నావు కాబట్టి, తర్వాత నువ్వు నాకు అప్పజెప్తావు గదా!" అని చెప్పేసి ఇప్పటి వరకు నేను నిన్ను నోరెత్తి అడగలేదు. ఇప్పుడు ఇప్పుడేమో నీ దారిన నీవు వెళుతున్నావు. నా గతి ఏమిటి నాన్నా? అని ఇక పిచ్చమ్మ తన అన్నప్ప నాన్నని అడుగుతుంది. అప్పుడు అన్నప్ప ఇప్పుడు హిమపర్వతం అంతకుముందయితే ధైర్యంగా పర్వతం హిమ పర్వతం అంత ఎత్తు ఎగిరి మాట్లాడతారు గదా! ఈసారి అలా మాట్లాడా. ధైర్యహీనుడిలాగా నిర్భరమైన మనసుతో తన కూతురితో ఇట్లా అన్నాడు. ఏమన్నాడో చూడండి. "అమ్మాయి, నీ భర్త మృతినమ్మడికి నీకు 4, 500 లోకుల వల్ల రా రావలెను. ఎక్కువ వడ్డీకా ఆశపడి పాపయ్య పై మీద పై మీద బట్టలేని పకీరులకు అప్పజెప్పాడు. ఆ సొమ్ము చెట్టెక్కెను. ఒక్కడైనను ఈయలేదు. నేను నానా కష్టములు పడి రేయింబులు తడిమన్ను, పొడిమన్ను అగునట్లుగా వాళ్ళ ఇండ్ల చుట్టూ తిరిగి రూ. 200 వసూలు చేసినాను. ఆ సొమ్ము మన ఈ 8 మాసముల నుండి తిని వేసినాము. నీ గతి ఏమందువా? ఇల్లు తనఖా పెట్టి రూ. 100 దగ్గరనైనా బదులిప్పించెదను. ఆ సొమ్ముతో మీరిక్కడే కనుక ఒక సంవత్సరము కాపురము చేసితిరా, తరువాత దేవుడున్నాడు. ఈ లోపుగా నేను కాలు చెయ్యి కూడదీసుకొని నీ అప్పును నేనే తీర్చి నీకేదో ఉపాధి కల్పించెదను. నిన్ను నేను వదిలిపెట్టి ఊరకుందునా? నాకవతల వ్యవహారమొకటి మించిపోవుచున్నది. కనుక వెళ్ళని. నీ భర్త పోవుచు నిన్ను నీ బిడ్డను నా మెడకు గుదికర్ర వలె కట్టిపోయినాడు" అని పలుక పలుక తన పని వట్టిదయ్యెనని తెలుసుకొని పిచ్చమ్మ కొంతసేపు వలవల ఏడ్చి, కొంత దుఃఖోపశమనమైన తరువాత, "సరే, ఇల్లు తనఖా పెట్టి రూపాయిలు తెచ్చి ఇచ్చి వెళ్ళు. తరువాత దైవమే ఉన్నాడని" తన బిడ్డను తీసుకొని గదిలోకి వెళ్ళిపోయెను. ఎంత దుర్మార్గుడో కదా! ఏం చెప్పాడు? రూ. 1500 అయితే అయన్నీ ఇట్లా చేసి, ఇప్పుడేం చెప్తున్నాడు? 4, 500 అని చెప్తున్నాడు అప్పిచ్చింది. 4, 500 అవి గూడా ఎలాగా ఏది ఫకీరు వాళ్ళకిచ్చాడంట ఆ డబ్బులు. వాళ్ళ ఇళ్ళ చుట్టూ ఈయన తిరిగి, తిరిగి, తిరిగి అనేక కష్టాలు రాత్రింబగళ్ళు కష్టపడినా కూడా వాళ్ళు ఆ సొమ్ముని ఇవ్వలేదట. ఇవ్వకుండా పోయి మొత్తానికి రూ. 200 మాత్రమే వసూలయ్యాయట. ఆ రూ. 200 ఏం చేసింది? 8 నెలలు ఆ రూ. 200తో తిన్నారట. ఇక నీ గతేమంటావా? తిన్నాము. ఇక నీ నీ సంగతంటావా? ఈ ఇల్లుంది గదా! ఈ ఇల్లు తనఖా పెట్టేసి ఒక రూ. 100 తెచ్చిస్తాను. ఆ రూ. 100తో కాలం గడుపుకో. ఆ తర్వాత నీకు దేవుడే ఉన్నాడు అని కుమార్తెకు చెప్తాడు. ఇక ఆ మాటలు విన్న తర్వాత తండ్రితో మాట్లాడటం ఇక అనవసరం అనుకుంది పాపం పిచ్చమ్మ. అనుకోని ఇక తనతో ఇక మాట్లాడకూడదనుకోని దుఃఖాన్ని దిగమింగుకొని, "సరే, ఆ రూ. 100 తెచ్చివ్వు నాన్న. తర్వాత దైవమే చూసుకుంటుంది" అని చెప్పేసి ఆమె ఏడ్చుకుంటూ తన బిడ్డను తీసుకొని గదిలోకెళ్ళిపోయింది. ఆ మరునాడు అన్నప్ప మనమని పక్షమున కుమార్తె సంరక్షకురాలుగా ఏర్పరిచి, ఆమె చేతనే నిశాని పెట్టించి, రూ. 100 ఇప్పించి, తన భత్యం ఖర్చు కింద రూ. 2 మాత్రము అందులో ఉంచి తీసుకొని 2 దినముల తరువాత మందపల్లి విడిచి మూలస్థానముకు సకుటుంబంగా పోయెను. ఇక ఏం చేశాడు? ఇక ఏది ఆ ఇల్లు పాపయ్య పేరు మీద ఉంది కదా! అందుకని చెప్పి తన భార్యకి చెందుతుంది కాబట్టి, ఆ భార్య పిచ్చమ్మ చేతే సంతకం పెట్టించి ఒక రూ. 100 ఇప్పిచ్చి, ఆ రూ. 100 రూ. 2 తీసేసుకున్నాడు. రూ. 2 తీసేసుకొని, ఆ రూ. 2 బదులు 2 రోజులు ఆ ఆగ్రా మందపల్లిలోనే ఉండి, తర్వాత తన మూలస్థానానికి వెళ్ళిపోయాడు. తరువాత మాసికములు పెట్టుటకు కాని, తదితర కార్యములకు కాని అన్నప్ప మందపల్లి వచ్చుటకెంత మాత్రము తీరిక లేకపోయినది. ఇక మాసికములు అనంటే చనిపోయిన తర్వాత నెలకొకసారి కొంతమంది తిథి కార్యక్రమాలన్నీ చేస్తారమ్మా. లేకపోతే కొంతమంది 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, సంవత్సరానికి చేస్తారు. అలా కాకుండా అలాగే 8 నెలలకు ఎళ్ళిపోయాడు చనిపోయిన తర్వాత మళ్ళీ 9 నెల చేయాలి గదా! తర్వాత 10 నెల, 11, 12 నెలలు చేయాలిగా, సంవత్సరీకం చేయాలిగా. వాటన్నిటికి కూడా అన్నప్ప అసలు రాలేదు. ఇక ఎన్ని సార్లు కబురు పంపినా రాలా.
పిల్లవానికి జబ్బు చేసినదని పిచ్చమ్మ వర్తమానం పంపినప్పుడైనను వచ్చి చూచిపోటకు సైతం అన్నప్ప అవకాశం కలిగినది కాదు. ఇక పిల్లవాడికి జబ్బు చేసిందని అడిగినా కూడా చెప్పి కబురు పంపించినా కూడా తను రాలేదట. బహు కార్యభారము పైన వేసుకున్న వారికి బంధు సమాగమనను దుర్లభము కదా! ఎన్నో కార్యక్రమాలు ఇట్లాంటి అందరిని ముంచే కార్యాలు ఉన్న వాళ్ళకి బంధువుల దగ్గరికి వెళ్ళటం అదేని సరిగే పని కాదు గదా! పాపయ్య యొక్క సంవత్సరీకమునకైన మామగారు రాజాలకపోయెను. సంవత్సరీకం చేస్తే చనిపోయిన సంవత్సరం సంవత్సరీకం చేస్తారు కదా! దానికి కూడా రాలేదట అన్నప్ప. మందపల్లిలో ఉన్న కాలమున అల్లుని మాసికమునకు మిక్కిలి శ్రద్ధతో అన్నప్ప నేతిగారెలు, గారెపుగా కారపు గారెలు కరకరలాడుచున్న మరియొక వేపుడు రానిచ్చి వండవలసినదని వంటకు వచ్చిన వారితో చెప్పుచుండటయే చెప్పుచున్నటియే గారెల మీద ప్రేమ చేతనైనను సంవత్సరీకమునకు తప్పక వచ్చునని ఎరింగిన వారం ఎరింగిన వారనేకులు అనేకులు అనుకుంటి. కానీ కావలసినప్పుడల్లా గారెలు వండుకొని తినుటకు తగిన ఏర్పాట్లు పాపయ్య వలన శాశ్వతముగా జరిగినందున అతడు రాలేదు. ఇప్పుడు అన్నప్ప వస్తే ఏం చేశాడు? గారెల మీద గారెలు బాగా కరకర గారెలని, మెత్త గారెలని వంటవాడి దగ్గరే ఉండి గారెలను చక్కగా యేసుకొని తినేవాడు. కనీసం వాటి కోసమైనా అన్నప్ప వస్తాడులే అని అనుకున్నారు కొంతమంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గారెలేసుకొని తిని వాటికి మొహం వాసి రావాల్సిన అవసరం ఏముంది? అతను రోజు గారెలేసుకొని తినే అంత పాపయ్య ద్వారా ఆ డబ్బునంతా గూడా కూడబెట్టుకొని వెళ్ళాడు కదా! ఇక రావాల్సిన అవసరం ఏముంది? ఇక సంవత్సరం ఎట సంవత్సరం ఆ! గారెలు వండుకొని తినే ఏర్పాటు పాపయ్య శాశ్వతంగా జరిగింది కదా! ఇక సంవత్సరం ఎట తిరిగి వచ్చెను. రూ. 100 గవ్వల వల్లే ఖర్చయిపోయింది. సంవత్సరం తిరిగేది రూ. 100 అయిపోయిందట. అందుచేత మరల రూ. 100 పిచ్చమ్మ బదులు పుచ్చుకొనియెను. 4 సంవత్సరములు అగునప్పటికి ఇల్లమ్మి వేయవలసి వచ్చెను. ఇట్లా సంవత్సరీకానికి ఖర్చులకు అయి ఉన్నాయి గదమ్మా! అవి తీసుకుందట. మళ్ళీ ఇంకొక రూ. 100 తీసుకుందట. 4 సంవత్సరాలకు అయి వడ్డీ మీద ఇట్లానే సంవత్సరానికి ఒక 1000, 100 తీసుకొని ఇక 4 సంవత్సరానికి ఇల్లు అమ్మి వేయవలసి వచ్చెను. ఇది 5వ ప్రకరణం. మిగతాది తర్వాత గంగాధరుని యొక్క ఆయన లీలలన్నీ కూడా 6వ ప్రకరణంలో చెప్పుకుందాము. సబ్స్క్రైబ్ చేయండి నాన్న. సబ్స్క్రైబ్ చేయండి నాన్న. ధన్యవాదాలు. ఇంకా మంచి మంచి వీడియోలొస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి.